నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ, నిన్న గోపాలపురం విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మానసిక పరిస్థితి బాలేదని, అనేక విమర్శలు చేయడం సబబు కాదని, ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాల్లో అలీ మాదిరిగా భిక్షాటన చేస్తున్నారని, రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి దీన్ని ప్రభుత్వ పరంగా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. తప్పలేదు, ఇవన్నీ పర్వాలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరో మర్చిపోయి జగన్ మాటే జగన్నామ స్వర్ణ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం, మరి ఎన్నికల్లో మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకోలేక ఏరు దాటాక తెప్పతగలేసే విధంగా వారి యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ప్రజలందరూ గ్రహించారనేటువంటి విషయాన్ని మరి ఈ మంత్రులు కూడా గ్రహించారు. కాబట్టే మరి రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి స్థాయిలో గెలుస్తారు, మాకెందుకు తలపుట అనుకున్నారో ఏమో, వారెవరో మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారు మేము మంత్రి పదవులు పీకేస్తాను మీరు మాట్లాడబోతే అని చెప్పారట. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వచ్చిన పదవులు ఎక్కడ పోతాయో అని చందంగా కొంతమంది మంత్రులు పిచ్చి ప్రలాపనలు, అందులో భాగంగానే నిన్న వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అన్నరాని మాటలు అంటూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే, ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యం తప్పేసింది, అందుకే లండన్ వెళ్ళారు, లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు, వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం, అది ఇది అని వారి స్థాయిని తగ్గించుకుని నిన్న మాట్లాడడం జరిగింది. మామూలుగా మనందరికీ తెలుసు, అల్జీమర్స్ ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలాగని మతిస్థిమితులు లేనోళ్ళు మతిస్థిమితులు లేని పనులు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇది ఎవరు చేస్తారని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, కానీ మరి ముఖ్యమంత్రి ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మతిస్థిమితం కోల్పోయి చేస్తున్న పనులు ఏమిటని ఒకసారి చూస్తే, మరి మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో భూముల యొక్క విలువ మరి 100 కోట్ల ఉండి ప్రభుత్వానికి ఆస్తి రూపేణా అవి అక్కడ ఉంటే, వాటిని ఈ రోజున 1 ఎకరం 99 పైసలకి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా వారు మరి దానం ఇచ్చేసి రీసెంట్గా వర్షా కంపెనీకి దారాదత్తం చేసిన విషయం మనందరం పేపర్లో చూసాం. అంచేత నేను సుభాష్ గారిని అడుగుతున్నా, ఆయన నిన్న మాట్లాడుతూ ఓ మాట చెప్పారు, సద్విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు, స్వాగతించలేరు అని. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న మీరు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటున్నారు కదా, ఆయన మొన్న ఎన్నికల ముందు బీసీ సోదరులకి 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పారు. మరి ఇప్పటికీ 11 నెలల పైన దాటుతుంది. మీరు పక్కనే కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇది సద్విమర్శే. ఈ విమర్శకి సమాధానం మీరు రేపు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారిని మీ మాట వింటే చెప్పి ఎప్పుడు లోపిస్తారో చెప్పించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే వృషా భూములు ఏదైతే మరి 1 ఎకరా భూమి మతిస్థిమితులు లేనోడే 99 పైసలకి అమ్మేస్తాడు. రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము, అది అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడన్న చందంగా ఈరోజు 99 పైసలకి ఎకరం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడైనా ఒక ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మతిస్థిమితులు లేని పనులు చేస్తున్నప్పుడు మీరు విశాఖపట్నంలో అమ్ముతున్నారు కనుక, వాసంశెట్టి సుభాష్ గారు కూడా విశాఖపట్నం వెళ్ళి మేము చెప్పింది వాస్తవమా కాదనేటువంటి చూసి, ఆ పక్కనే మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది, మరి అందులో వారు ముఖ్యమంత్రి గారిని జాయిన్ చేస్తారా అని అడుగుతున్నాం. మరి అలాగే కేవలం ఇదే కాదు, ఇవాళ సుభాష్ గారు కూడా మాట్లాడుతూ అలీగారి సినిమాలో గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో అలీగారి సినిమాలో ఏదో భిక్షాటన చేసుకుంటూ వచ్చినట్టు మరి వైఎస్ఆర్సీపీ వారు కూడా ఏదో ప్రత్యేక హోదా గురించి భిక్షాటన చేస్తున్నారని ఆయనకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే మరి సినిమా స్టైల్లోనే చెప్పాలి కనుక, మరి అలీగారి సినిమాలోనే ఇంకో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే, యమలేల సినిమాలో డైలాగు, జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వారు అంటూ ఉంటారు. ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరగాలని ఎవరన్నా కోరుకుంటారా? ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు
ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని మళ్ళీ రెండోసారిలో మొదలెట్టి ఈరోజు ఈ సామెతకి కరెక్ట్గా మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో తెచ్చినటువంటి ఏదైతే పోర్టులు కానీ ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదనే ఈరోజు తెగనమ్ముకోవడానికి ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే ఇసుక మట్టి యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తున్నటువంటిది వాస్తవం అయితే, మరి రెండవదిగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది. చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు, చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలను మోసం చేస్తే వారి డబ్బులు పట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొత్తపేట ఒక బ్యాంకర్స్ 15 కోట్లు ప్రజలకి శతకోపం పెడితే వారి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఉన్నటువంటి పైనుంచి కింద దాకా 40 లక్షల రూపాయలు తీసుకుని దాన్ని మాఫీ చేసే కార్యక్రమం చేశారన్న సంగతి ఇవాళ ప్రజలంతా చెప్పుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ గారు అయితే క్రేటా కారు కూడా అడిగారని చెప్పి ఇవాళ కొత్తపేటలో కోడై కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇల్లు కట్టుకోవాలనేటువంటి వారిని మోసం చేసినటువంటి కార్యక్రమంలో కానీ, లేదా ఇవాళ మందు వెచ్చలవిడిగా నియోజకవర్గాల్లో అమ్ముతున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఈ అన్నిటికి ఉన్నటువంటి బాసు ఉన్నటువంటి బీటాక్స్ బండారు సత్యేంద్రరావు గారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మరి సుభాష్ గారు అన్న మాటలకు కట్టుబడి ఉండాలి. ఏదైతే వారు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీసీ సోదరులందరికీ మరి ఏదైతే ఉన్నటువంటి క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన మాటని బలహీన వర్గాల సోదరులందరికీ 50 సంవత్సరాలు దాటిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారో వారు మరి సద్విమర్శ చేస్తున్నాం కనుక దానికి సమాధానం చెప్పాలని, 99 పైసల రూపాయలకి ఎకరం అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో మరి ఆ డేట్ కూడా మాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి ఉన్నటువంటి వ్యవసాయ పంటలు ఏదైతే ఇవాళ వాస్తవంగా మరి ధాన్యం ఫైన్ వెరైటీ, ధాన్యం ఏ గ్రేడ్ వెరైటీ 1740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ది 1725 రూపాయలు మరి 75 కేజీల బస్తాకి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం 1300 ఇచ్చి 1/26కి 126కి కేవలం 1300 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. బొండాలు వెరైటీకి 1600 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. అలాగే మామూలుగా 11/21కి మరి కేవలం ఈరోజు 1600 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. ఎక్కడ కూడా గిట్టుబాటు ధరను అమలు కావట్లేదు. రెండోదిగా కోకో ధర, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి కోకో ధర 8 ఒక కిలో 800 నుంచి 1200 ఉంటే ఇవాళ 500 కూడా లేని పరిస్థితి. అలాగే మూడోదిగా ఉన్నటువంటి రొయ్య ఎక్కువ సాగు ఏదైతే మరి మొన్న ట్రంప్ గారు ఏదో ఈ సుంకాలు పెంచారనేటువంటి నెపంతో విపరీతంగా రేట్లు పెంచి దాన్ని కూడా తగ్గించకుండా ఇవాళ ఉన్నటువంటి సిండికేట్ వారితో చేతులు కలిపేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మేతల ధరలు కానీ, రొయ్యల మేతల ధరలు కానీ ఇవన్నీ నియంత్రించకుండా మరి వారందరి యొక్క నడుము మరి విరగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ ప్రజాప్రతినిధులు కేవలం అవినీతే కేర్ ఆఫ్ అడ్రస్గా కేవలం అవినీతి చేయడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, వారి ఆర్థిక అభివృద్ధి తప్ప ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదని